మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు యాజ్ అ పర్సన్ మీరంటే కొంచెం రెస్పెక్ట్ ఉండేది, కానీ ఈ చిల్లర చాస్తలు చూసిన తర్వాత మీకున్న రెస్పెక్ట్ కాస్త పోయింది. నేను పదే పదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నానని చెప్పి మీ అధికారాన్ని అండగా పెట్టుకుని నా పైన అక్రమ కేసులు పెట్టి నా కుటుంబ సభ్యులని నా కార్యకర్తలను వేధించిందే కాక వాళ్ళని ధమ్కీలిచ్చి దాని తర్వాత ఇవన్నీ సరిపోక ఇంకా దిగజారిపోయి ఎంత చిల్లర చేస్తానంటే మీ సోషల్ మీడియాలో మీ రోజువారీ పని పెట్టే సోషల్ మీడియాలో నా ఫోటోని మార్పు చేసి పెట్టడం అవసరమా? అంటే మీకు ఈ పింక్ ఈ చిల్లర కండువా వేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదా? నా ఫోటోని మార్పు చేసి పెట్టాల్సిన అవసరం ఏముంది? మొన్న రీసెంట్ గా మీ లెగసీ గురించి మీ రాజకీయ చరిత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్న మీరు ఇవేనా మీ రాజకీయ విలువలు అంటే వేరే వాళ్ళని తీసుకొని వచ్చి మార్పు చేసి మీ సోషల్ మీడియాలో పెట్టుకోవడం మీకు అవసరమా? అసలు ఇదంతా రాజకీయము అంటే కేవలము ప్రత్యర్థులని అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని హింసించడమే మీకు అనిపిస్తుందేమో. అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అని చెప్పి ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి కొంచెం పనిచేయండి. ఈ చిల్లర పిచ్చి రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. నా జోలికి ఇంకొకసారి నన్ను డిఫేమ్ చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే నేను చిన్నదాన్నైనా సరే ఊరుకునేది లేదు. మిమ్మల్ని నేను ఇలాగే ప్రశ్నిస్తాను. ప్రజలకు న్యాయం జరిగే వరకు నేను మీతో పోరాడుతూనే ఉంటాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఇకనైనా ఈ చిల్లర చేష్టలు మానేయండి. తక్షణమే సోషల్ మీడియాలో నుంచి ఈ ఫోటోని డిలీట్ చేయించండి. లేదు అనంటే తెలంగాణ ప్రజలు మహేశ్వరం నియోజకవర్గం ప్రజలే మీ చిల్లర బుద్ధులని మీ చిల్లర చేష్టలని గమనించి మీకు బుద్ధి చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.